హలో అండి, ఈరోజు హెల్తీగా క్యారెట్ అలాగే సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఒంట్లో వేడిని తగ్గించడానికి మనం సగ్గుబియ్యంని ఎక్కువగా వాడుతుంటాం కదండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. అందులోనే ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నేను కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను. అవి 2 కప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి అలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకొని యాడ్ చేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుందండి. ఈలోపు మనం బెల్లాన్ని కరగబెట్టుకుందామండి. 1.5 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగబెట్టుకుందామండి. ఒక్కొక్కసారి బెల్లంలో ఇసుక అవి వస్తుంటాయి. కొన్నిసార్లు అయితే బెల్లం వేయగానే పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. సో ఇట్లా మనం మెల్ట్ చేసి వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మనం కరగపెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒకసారి బాగా అలా మిక్స్ చేసుకోవాలి. నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా సమ్మర్లో చాలా మంచిది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాతో రా చూపిస్తా